ఎవరు సార్ సార్ హలో దొంగ గారు హలో ఏమండి అతనికి కొంచెం పిలవండి హలో ఆరెంజ్ టీ షర్ట్ చొక్కా వేసుకున్నాను చెవిటి ముద్దు ఏ స్కూటీ ఏ స్కూటీ నువ్వు దిగెళ్ళి పిలువు పిలువు అతన్ని హలో దొంగ గారు సిగ్నల్ పడకుండా వెళ్తామండి. ఆ సిగ్నల్ మిమ్మల్ని చూసాను సార్. మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నా వినాయకుడు నన్నేమని పిలిచావు? ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? అది కాదు నీ సార్. పేరేంటి? నా వినాయకుడిని నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. దివ్య. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకి రా మాట్లాడుకుందాం. సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. నా పేరు శక్తి కుమార్. మా అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి, ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి, ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో, దివ్య ఆ ప్లేట్ అందుకో. ముందే ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా. ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను, నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చావు. తెలుసు కదా, బైక్ ఎక్కువ కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనక వస్తున్నా? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయలు అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే వస్తాను. ఇటు పక్క తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లా. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది.
ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.